వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయన ఎక్కడ ఉండేవాడు, ఎప్పుడు వచ్చేవాడు? స్టూడియో ఆయన కెమెరా ఉంటే సరిపోతుంది, ఆ కెమెరా అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ, హైదరాబాద్లో. మీరు అందరూ గమనిస్తే మీకు వస్తున్నవన్నీ ఆ నుంచి వీడియో ఇవి వచ్చేవి, అక్కడి నుంచే వీడియో జూమ్ కాన్ఫరెన్సులు, బహుశా మీడియా ఇవి కూడా అక్కడి నుంచి అడ్రస్ చేసేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. మీ పరిస్థితి అది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అంటే అధికారం కాదు, ప్రజల పట్ల మన బాధ్యత, నిబద్ధత, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, అధికారంలో ఉంటే జవాబుదారీతనంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధానాలు, వైఎస్ఆర్సీపీ విధానాలు. దాని ఫలితమే ఈరోజు మీ మీద ఉన్న కోపం, మీ మోసానికి కడుపు మంట, మీరు చేసిన మోసానికి కడుపు మండిన ప్రజలు, వివిధ వర్గాల వారు దీనికి పూర్తి మద్దతుగా నిలబడినారు. ఈ స్పందన అంతగా కనిపించింది. ఇప్పటికైనా యూ హ్యావ్ ఛాన్స్, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి. పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే 2-3 ఏళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో, లేదా మళ్ళీ అసలు ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి తగిన ఇదైనా మీకు ఉంటుంది. లేదు ఒంటరి మేము ఇంతకుమించి మాకు అక్కర్లేదు అనుకుంటే అడ్డగోలుగా పోతే ప్రజల ఆగ్రహం కూడా అంతే సీరియస్గా ఉంటుంది. ఈరోజు ఊరికి మచ్చుతున్న కనపడింది. ఇది పొలిటికల్ పార్టీ ఘనత కాదు, పొలిటికల్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందనే దాని మీద ప్రజల స్పందనతో ఏ పార్టీ నిలబడుతుంది, లేదా మనగలుగుతుంది, లేదా ఇదే అయిపోతుంది. మేము ఉండగలుగుతున్నాము, ఇంత దెబ్బ తగిలినా నిలబడగలిగినామంటే ప్రజల్లో ఇప్పుడు ఉండడం అనేది, ప్రజల కోసం నిలబడడం అనేది కారణం. అది ఎలాగో అంత సాధ్యం కాదు ఆయనకు. ఎప్పుడు ఇది అవసరం, ప్రజలతో అస్సలు సంబంధం లేని వ్యవహారం ఏదైనా అంటే రాజకీయం అది ఒకటే, ప్రజలతో అసలు సంబంధం ఉండకూడదు అన్న లైన్ చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని ఈసారి పక్కాగా పూర్తి చూపించారు, ఆచరణలో చూపిస్తున్నారు, దాని ఫలితం అనుభవిస్తున్నారు. దాని ఫలితం ఫ్యూచర్లో ఉనికి, ఆయన రాజకీయ ఉనికి, ఆయన పార్టీ ఉనికి కూడా ప్రమాదం దారితీసే రకంగా ఉంటుంది. అదన్నా గుర్తెరిగి మా మీద పొలిటికల్గా ఎన్ని ఉన్నా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ప్రజల మీద అది చూపొద్దు అనేది మా విజ్ఞప్తి. కనీసం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు పూర్తి నిలుపుకోమని మేము కోరుతున్నాం. ఇది ఒక అంకుశంలాగా ఈరోజు మేము చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తున్నది ప్రజల్లో ఉండే కోపాన్ని. అది గమనించి ఏదో మాకు అడ్డం పెట్టేసి మా ఊరేగింపులు జరగకుండానో నిరసన ప్రదర్శన జరగకుండా చేయడంతో ఏదో తనకు రాదనే విషయం గుర్తించి ఆ విషయాలు అడ్రస్ చేసి తన హామీలు ఏ హామీలు ఇచ్చారో చూసి తన పాలన కొనసాగించుకోవాల్సిందిగా ఆయన కోరుతున్నాం, సలహా కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.